అమ్మాయి పుడితే కనుక సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, అబ్బాయి పుట్టాలి అని కొంతమంది ఎన్నో యజ్ఞ యాగాదులు కూడా చేస్తూ ఉంటారు. మన సబ్జెక్ట్ కాదు కానీ మీరు అడిగింది, కాకపోతే ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నప్పుడు ఆడపిల్ల పుట్టింది, దానికి సేవింగ్స్ ఉండాలి, పెళ్లి చేయాలి, కష్టాలు మొదలవుతాయి, ఇలానే ఆలోచిస్తారు తప్ప పాజిటివ్గా ఆలోచించరు. పిల్ల ఎదిగేసరికి ఈ డబ్బు ఇంత వస్తుంది, వచ్చినప్పుడు పెళ్లి చేయొచ్చు అనుకుంటాడు. అప్పటికి ఏమవుతుందంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి. మళ్ళీ ఒక 5-10 లక్షలు అప్పు చేసి పెళ్లి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుగానే మిగిలిపోతుంది. రేపు నా భవిష్యత్తు బాగుండదేమో, రేపు నా ఉద్యోగం నుంచి తీసేస్తారేమో, నా పరిస్థితి బాగుండదేమో. ఒకసారి కంచిపురమాచార్య దగ్గరికి ఒక విదేశీ వంత వచ్చేసి ఏమని అడిగిందంటే, మా బాబు ఇలా, మా బాబు అది కావాలనుకుంటున్నాడు, ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు, డాక్టర్ కావాలనుకుంటున్నాడు, ర్యాంక్ రావాలనుకుంటున్నాడు. నమస్తే, వెల్కమ్ టు AKS బిలీనియం మైండ్ సెట్. ప్రస్తుతం మనం ఉన్నాము ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారితో. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను సార్, ఏదో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి డీప్గా వద్దు, మామూలుగా మాట్లాడుకుందాం. అయితే చాలా మంది కూడా అమ్మాయి పుడితే కనుక సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, అబ్బాయి పుట్టాలి అని కొంతమంది ఎన్నో యజ్ఞ యాగాదులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉంటూ ఉంటుంది వాళ్ళకి. ఏ పిల్ల పుట్టినా కానీ, ముఖ్యంగా ఆడపిల్ల పుడితే కనుక లక్ష్మీదేవి పుట్టింది అని అనుకుంటారు. అయితే ఇలాంటి డిస్క్రిమినేషన్ ఏదీ లేకుండా మన సబ్జెక్ట్కి రిలేటెడ్గా మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? మన సబ్జెక్ట్ కాదు కానీ మీరు అడిగింది, కాకపోతే ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నప్పుడు అమ్మవారు తనను తాను కోరుకొని నీ ఇంట్లో జన్మ తీసుకుంటుందని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తాయి. అంటే ఒక ఆడపిల్లగా నీ ఇంట్లో జన్మ తీసుకోవాలని అమ్మవారు అలా బాలత్రిపుర సుందర రూపంలో మీ ఇంట్లో జన్మ తీసుకుంటా అని చెప్తాం. కానీ మన సబ్జెక్ట్లో ఆడ మగ మంచి చెడ మన సబ్జెక్ట్లో ఏమీ లేవు. ఎందుకంటే ఎవరైనా హ్యూమన్ బీయింగ్ కదమ్మా, కాబట్టి అవన్నీ మనం తేడాలు చూసాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్టే కాదు అది. కాకపోతే ఆడవాళ్ళు పుట్టినంత మాత్రాన ప్రపంచాన్ని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు, దేశాలను వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు, ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాలను కాపాడిన వాళ్ళు ఎంతమంది లేరు. అలా అనుకుంటే ఆడపిల్లని మనం తక్కువ చేయడానికి లేదు కదా. కాబట్టి ఆడ మగైనా ఇద్దరు సమానమే. వీళ్ళతో పాటు వాళ్ళు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిజంగానే మన మనస్ఫూర్తిగా చెప్తున్నాను కృతజ్ఞతలు. ఎందుకంటే ఎక్కడ ఏ ఆడపిల్ల తగ్గలేదు. ఈరోజు వీళ్ళందరూ సమానంగా ఆ మగాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు మనం వెనక చేస్తాము? అలాంటిది ఏం లేదు. మన సబ్జెక్టులో అన్ని సమానమే. అయితే ఆడపిల్ల పుట్టింది అని బాధపడుతూ ఉండేవాళ్ళు అందరూ ఈక్వల్ అనే సబ్జెక్ట్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా మీరు అన్నారు కదా. సో అందరూ హ్యాపీగా ఫ్యామిలీలో ఉండి ఆ డబ్బుని అఫర్మ్ చేయాలి అనుకుంటే ఎలా? ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది, దానికి సేవింగ్స్ ఉండాలి, పెళ్లి చేయాలి, కష్టాలు మొదలవుతాయి, ఇలానే ఆలోచిస్తారు తప్ప పాజిటివ్గా ఆలోచించరు. సో ఏ పిల్ల పుట్టినా కానీ ఒక హ్యాపీ లైఫ్తో పాజిటివ్ అఫర్మేషన్స్తో ముందరికి సాగాలి అంటే ఏం చేయాలి? మన సబ్జెక్ట్లో డిపాజిట్లు ఉండవమ్మా. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇలాంటి స్కీమ్లు కానీ ఇట్లాంటి మన సబ్జెక్టులో లేవు. ఎందుకంటే అవన్నీ ఎవరు చేస్తాడంటే రేపటి మీద నమ్మకం లేని వాడు చేస్తాడు. ఓకే, అర్థమైంది. కాబట్టి అవన్నీ మన సబ్జెక్టులో లేవు. సేవ్ చేయాలి, డిపాజిట్ చేయాలి, అఫీమ్ చేయాలి, ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. కూర్చుని దగ్గర డబ్బు వస్తుంటే అయ్యని నీకెందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆడపిల్ల పుట్టగానే ఏం చేస్తారంటే భయంతో ముందే డిపాజిట్ చేసేస్తారు. మీరు అన్నట్టు అంటే ఆ పిల్ల ఎదిగేసరికి ఈ డబ్బు ఇంత వస్తుంది, వచ్చినప్పుడు పెళ్లి చేయొచ్చు అనుకుంటాడు. అప్పటికి ఏమవుతుందంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి. అప్పుడు వీడు అనుకున్న దానికంటే రెట్టింపు అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఒక 5-10 లక్షలు అప్పు చేసి పెళ్లి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుగానే మిగిలిపోతుంది. అంటే నీకు భవిష్యత్తు మీద భద్రత లేకపోవడం వల్ల అభద్రతా భావంతో, ఆత్మన్యూనత భావంతో నువ్వు ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన సబ్జెక్టులో అభద్రత భావం లేదు, ఆత్మన్యూనత భావం లేదు, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఏం లేదు. నువ్వు ధైర్యంగా నిరంతరం డబ్బు సంపద అక్షరంతో కూడిన తర్వాత వాటన్నిటితో నీకేం అవసరం. కాబట్టి ఇది ఒక్కటి నువ్వు అఫర్మేట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఎన్నో నువ్వు ఆలోచించి నువ్వు ముందే డిపాజిట్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోతే అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి ఎప్పుడు పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. మన సబ్జెక్ట్లో ఎలా ఉంటుందంటే నువ్వు సముద్రంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా నీకు సరిపడా అన్ని నీ దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తాం. నువ్వు ఎక్కడ ఉంటుంది, ఏ సిచ్యువేషన్లో ఉంటుంది. ఇప్పుడు కరోనా విషయం తీసుకుంటే కరోనాలో మన వీడియోలు చాలామంది చూశారు. చాలామంది అఫర్మేషన్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇంట్లో కూర్చుని దగ్గర పొందారు కదా. బయటకు వెళ్ళలేదు, ఎక్కడ ఖర్చు పెట్టలేదు, ఎక్కడ సంపాదించలేదు. ఇవన్నీ ఎలా సాధ్యమని? కేవలం మన సబ్జెక్ట్. కాబట్టి రేపటి భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడు ఆలోచించకండి, దాని గురించి ఆందోళన చెందకండి. కేవలం సబ్జెక్ట్ పట్టుకొని మీకు ఏం కావాలో చెప్పండి. మీరు ఎక్కడున్నా, ఏ సమయంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే మీకు మీ కుటుంబానికి అన్నీ చేరతాయి. బ్రహ్మాండంగా మీరు సుఖ సంపదలతో ఉంటారు.
అయితే మీరు ఇక్కడ ఓవరాల్గా చెప్పింది నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక డెఫినెట్గా మనం అనుకున్నదే జరగాలని లేదు. ఆ యూనివర్స్ కాన్స్పైర్ చేసి మనకి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని. ఎక్సలెంట్. నువ్వు ఏదైతే కోరుకుంటావు దాన్ని యూనివర్స్ డిజైన్ చేస్తుంది అంతే. నువ్వు కోరుకునే దాని మీద ఉంటుంది అది. రేపు నా భవిష్యత్తు బాగుండదేమో, రేపు నా ఉద్యోగంలో తీసేస్తారేమో, నా పరిస్థితి బాగుండదేమో అనుకుంటే అలాగే జరుగుతుంది. ఎందుకంటే దానికి అఫర్మేషన్ నువ్వు చేస్తున్నావు కాబట్టి డిజైన్ యూనివర్స్ చేస్తుంది. నేను బ్రహ్మాండంగా రేపు కోట్లతో నేను తులతూగుతున్నాను మీరు డిజైన్ మీరు అఫర్మేషన్ చేస్తే అప్పుడు కోట్లతో తులతూగట్టుగా యూనివర్స్ డిజైన్ చేస్తుంది. నువ్వేదనుకుంటే డిజైన్ చేస్తావు తప్ప ఏదైనా నీ చేతిలోనే ఉంది. మంచిగా చెడు అనేది నీ చేతిలోనే ఉంది. సో ఆ చెడు మనం అనుకుంది అయినప్పుడు కూడా పాజిటివ్ గానే ఉండాలి అని. ఎందుకైతుంది కానే కాదు కదా చెడు. మరి ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఏడ్చే వాళ్ళు అందరూ అదే కదా అనుకుంటారు. వాళ్ళతో నువ్వు సంబంధం లేదని చెప్పాను కదా. అది పక్కన పెట్టినా సబ్జెక్ట్ తెలియదు కాబట్టి భయపడుతుంటారు వాళ్ళు. ఆడపిల్లది ఇక్కడ కాన్సెప్ట్ ఆడపిల్ల కాదు ఇక్కడ. మన కాన్సెప్ట్ డబ్బే. ఆడపిల్ల అయితే మగపిల్ల అయితే దానికి సరిపడే డబ్బు ఆ పెళ్లి సమయానికి పుష్కలంగా వస్తుందని మీరు చెప్పండి ఒక్కసారి. మీరు భయపడుతున్నారు ఫ్యూచర్ ఏంటనేది భయపడడం వల్ల మీరు అఫర్మేషన్ చేస్తున్నారు, రాంగ్ అఫర్మేషన్. ఎప్పుడైతే నా పిల్ల ఎదిగేసరికంటే బ్రహ్మాండమైనటువంటి ఆ అమ్మాయికి తగ్గట్టుగా అబ్బాయి వస్తాడు, బాగా కోటీశ్వరుడు వస్తాడని మీరు ఒక్కసారి అనుకోండి. ఎందుకు అనుకోవట్లేదు? కోటీశ్వరుడు వస్తే మళ్ళీ వాడు కోట్లలో కట్నం ఇవ్వాలి, ఇది ఎక్కడ యూజ్ చేయాలి? మీరు చిన్నగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మనకు ఉన్నంతలోనే మనం ఆ సంబంధాన్ని చూసుకుందాం. ఇవన్నీ మీరు అఫర్మేషన్ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క మైండ్ అనేది ముందెదగాలి. అంటే ఇక్కడ బ్రాడ్ మైండ్, లిటిల్ మైండ్ అనేది ఉంటుంది మనకి, మిడిల్ మైండ్ అనేది. కాబట్టి మీరు బ్రాడ్ మైండ్తో ఆలోచించినప్పుడు దానికి తగ్గట్టుగానే మీ పాప కావచ్చు, బాబు కావచ్చు, వాళ్ళందరికీ అన్ని సరిపడా వనరులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే లిటిల్ మైండ్తో ఆలోచిస్తారో అప్పుడు మీరు ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి బ్రాడ్ మైండ్తో ఆలోచించారు. నేను అనేది అదొక్క విషయం కాకపోయినా ఇంకేదైనా సరే నెగిటివ్ అయినా కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ కి పాజిటివ్ గానే చెప్పాలి అని అంటారు, రైట్? అయితే ఆ నెగిటివ్ థింకింగ్ లోంచి బయటికి వచ్చి సబ్ కాన్షియస్ మైండ్ కి ఫీడ్ చేయాలి అని అనుకుంటే ఏం అఫర్మేషన్స్ చెప్పొచ్చు అని అంటారు? అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏముంటుందమ్మా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మిడిల్ క్లాస్ వ్యక్తి. అతను ఏ ఇంట్లో ఉంటాడు? మిడిల్ క్లాస్ వ్యక్తి. ఒక డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్లో ఉంటాడు. వాడు ఏమనుకుంటాడంటే ఆ ఇల్లు కనుక దాటి నేను పెద్ద ఇల్లు తీసుకెళ్తే నాకు అది సరిపోదు, అంత ఇన్కమ్ సరిపోదు అనుకుంటాడు. ఒక్కసారి ధైర్యం చేసి ఒక పెద్ద ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో, 3 బెడ్రూమ్లో 4 బెడ్రూమ్లో వెళ్ళిపోయాడు. ఆ యొక్క జీవితం అనేది ఆ యొక్క అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోవడం వల్ల ఏమవుతుందంటే దానికి సరిపడా ఇన్కమ్ అనేది రావడం మొదలవుతుంది. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నాకు కావాల్సినవన్నీ నాకు చేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ యొక్క అఫర్మేషన్ చెప్పండి. మీరు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే మీకు పుష్కలంగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. అయితే ఇంకొకటి నేను ఏం అడుగుతానంటే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే అడుగుతాను, పిల్లల గురించి. ఎవరైతే నిజంగా డెస్పరేట్ అయిపోయి ఇదే పిల్ల పుట్టాలి, మాకు ఇదే పిల్లాడు పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఏ విధంగా అఫర్మేషన్? పిల్లల గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించొద్దని చెప్పారమ్మా. నా దగ్గర చాలా మంది వస్తారు, మా బాబు ఇలా, మా బాబు అది కావాలనుకుంటున్నాడు, ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు, డాక్టర్ కావాలనుకుంటున్నాడు, ర్యాంక్ రావాలనుకుంటున్నాడు, చాలా ట్రై చేస్తున్నాడు, మీరు ఆశీర్వాదం. అట్లాంటివి ఏమి ఉండవు. ఎవడు ఆశీర్వాదం ఎవడి మీద పనిచేయదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అర్థం ఎందుకు పనిచేయదంటే, ఇప్పుడు ఒక బేబీ మన దగ్గర బర్త్ తీసుకుందంటే, ఒకసారి కంచిపరమాచార్య దగ్గరికి ఒక విదేశీ వంత వచ్చింది. వచ్చేసి ఏమని అడిగిందంటే, అసలు కర్మలు అనేటివి ఉన్నాయా లేదా అని అడిగింది. ఆయన అన్నాడు కదా, దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, ఒక మెటర్నిటీ హాస్పిటల్ ఉందమ్మా, ప్రసూతి ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి సాయంత్రం రామన్నాడు. సరే అని చెప్పేసి ఆమె సాయంత్రం వచ్చిన తర్వాత ఏం గమనించావు అని అడిగాడు. ఆమెకు అర్థమైపోయింది కర్మ సిద్ధాంతం ఉందా, కర్మలు ఉన్నాయా లేదా అనేది అర్థమైపోయింది. విచిత్రం ఏంటంటే దాంట్లోనే ఒక 3 వార్డులు ఉన్నాయి. ఓకేనా? ఒక స్పెషల్ రూమ్ ఉంది, దాంట్లో బేబీ జన్మ తీసుకుంది. షేర్ చేసుకున్న రూమ్ ఉంది, దాంట్లో 2 జన్మ తీసుకున్నారు. జనరల్ వార్డులో ఒక 10 మంది జన్మ తీసుకున్నారు. అంటే దాని మీనింగ్ ఏంది? ఆ బేబీ తనంతాను ఎక్కడ గర్భాన్ని పొందాలి అనేది డిసైడ్ చేసుకొని జన్మ తీసుకుంటారు. ఆ స్పెషల్ వార్డులో ఉన్న వాళ్ళేమో రిచ్గా వాళ్ళ యొక్క జన్మని తీసుకున్నారు. అంటే వాళ్ళ గర్భాన్ని అలా రిచ్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ జనరల్ వార్డు వాళ్ళు. ఈ విధంగా మీ యొక్క జన్మలు ఎలా ఉంటాయి? ఒక ఆడ కావచ్చు, బేబీ, ఏ బేబీ అయినా కావచ్చు, వాళ్ళ యొక్క జన్మలు ఎలా ఉంటాయంటే గత జన్మలో వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళ కుటుంబంలో జన్మ తీసుకోలేదు ఆధారపడి ఉంటుంది. ఇక మా ఆడ ఏంటి, మగ ఏంటి, ఇక్కడ తేడాలు లేవు కదమ్మా. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయద్దు. నువ్వు అది కావాలి, ఇది కావాలి, రాంగ్ రావాలి, ఇవన్నీ కాదు. ఎందుకంటే గత జన్మ అనుభవాలను బట్టి వాళ్ళు ఏం కావాలని వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ డిసైడ్ చేసుకుని వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు అనుకున్న తయారవుతారు తప్ప మనం బలవంతం చేయడం వల్ల వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు అటు ఇటు కాకుండా పోతారు. కాబట్టి పిల్లల్ని హాయిగా వదిలేయండి, వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించండి, పుష్కలంగా డబ్బు ఇవ్వండి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే డిసైడ్ చేసుకుని వచ్చారు కాబట్టి అదే అవుతారు.
రైట్ గురూజీ. అయితే వీడియో మొత్తం చూశారు కదా, డెఫినెట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, వీడియో రూపంలో మీకు సమాధానం వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇమీడియట్గా వీడియో పెట్టిన వెంటనే మీ వరకు రావాలి అని అనుకుంటే కనుక నోటిఫికేషన్ బెల్ మీద ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే పోస్ట్ మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్.